ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం చిందించి ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు కుటుంబ సభ్యులను కోల్పోయిన పెద్దల కృషి వల్లే మనకు స్వాతంత్ర్యం లభించిందని చెప్పారు. అటువంటి త్యాగాలకు విలువ గౌరవం పెరగాలంటే గణతంత్ర దినోత్సవం వంటి రోజుల్లో వారిని స్ఫూర్తిగా తీసుకుని స్మరించుకోవాలని అన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజలందరూ మమేకమై గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలాంటి రోజున మనందరం కూడా అన్ని చోట్ల దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మనం కలిసి మమేకమై ఏదైతే ఎన్నో త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలు కానీ ఆస్తి త్యాగాలు కానీ కుటుంబ సభ్యులను కోల్పోయి కానీ జైలు జీవితం గడిపి కానీ మన కోసం మన పెద్దలు రక్తం చిందించి తెచ్చిన స్వతంత్రం. దాని విలువ గౌరవం పెరగాలంటే ఇలాంటి రోజున మనం వాళ్ళ స్ఫూర్తిని తెచ్చుకుని వాళ్ళని గౌరవించుకోవటమే నిజమైన నివాళి. దానిలో భాగంగా ఈ సబ్బవరం మండలం సబ్బవరం హెడ్ క్వార్టర్ పంచాయతీలో ఈరోజు గాంధీ విగ్రహాన్ని కూడా నిర్మించి ఆవిష్కరించుకోవడం అనేది మన పూర్వజన్మ స్ఫూర్తం. ఆ విగ్రహావిష్కరణ నా చేతుల మీద జరగడం అనేది నిజంగా నా పూర్వజన్మ స్ఫూర్తం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఏదైతే ఈరోజు చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయి, పంచాయతీ బిల్డింగ్ తాలూకా ఒక అందం పెరగడానికి ఒక ఆర్చి కానీ సిమెంట్ రోడ్డు కానీ అలాగే ఏదైతే ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ రథాలు ప్రారంభించుకోవడం కానీ దాని ద్వారా విలేజ్లో వేస్ట్ మెటీరియల్ అనుకునే మీరు దాన్ని పాడు చేసి పారేసి కలుషితం అవ్వకుండా మీ దగ్గర కొని మీకు దానికి డబ్బులు కానీ డబ్బులు కాకపోతే వస్తువు కానీ మీకు ఉపయోగపడే వస్తువులు కానీ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనంతా మేము తీసుకెళ్ళి ఎవరికి అవసరం వాళ్ళకి హెచ్చించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్కడా కూడా స్క్రాబ్తో కానీ పనికిరాని వస్తువులతో కానీ ఏరియా ఖరాబ్ అవ్వకుండా మీరు వాటిని నిల్వ చేసి ఎక్కడో ఇంట్లో పెట్టుకునే జాగా లేకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ రథాలను సిద్ధం చేసిన విషయాన్ని కూడా అది కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇది గొప్ప కార్యక్రమం. మరి మరొకసారి మీ అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకి ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను.